ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలంతా మండిపడుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చారు తప్ప అందులో కక్ష సాధింపేది లేదు అంటోంది అధికార పార్టీ. కేసీఆర్ కు సిట్ నోటీసులను బీఆర్ఎస్ ఖండించింది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది విచారణ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతీకారమన్నారు. నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరన్నారు. సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ సర్కార్ సిట్ నోటీసుల డ్రామా ఆడుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కేసీఆర్ కు నోటీసులు వెనక ఎలాంటి దురుద్దేశం గానీ రాజకీయ కక్ష గానీ లేదన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీసు అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కేసీఆర్ కాపాడితే కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను రేవంత్ కాపాడుతున్నారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తెలంగాణలో సంచలనంగా మారింది. విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, కేసీఆర్ ఏం చెప్తారు అన్నది ఉత్కంఠగా మారింది.